సాక్షి ఒక కథనాన్ని రాసుకొచ్చింది. స్కాములపురం అమరావతిపురం అంటూ అడుగడుగున కమిషన్లు, జిఎస్టీ, ఎన్ఏఎఫ్సి, సీనరైజ్ తదితరాల రూపంలో 153 కోట్లు రీఎంబర్సు. ఈ లెక్కన హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు మొత్తం కాంట్రాక్ట్ విలువ 970 కోట్లు. నేలపాడు దగ్గర G+18 అంతస్తులతో 12 టవర్ల పనిలో 1200 ప్లాంట్లతో నిర్మాణం. హ్యాపీనెస్ట్ మొత్తం నిర్మిత ప్రాంతం 21,52,349 చదరపు అడుగులు. దీని ప్రకారం ఒక్కో చదరపు అడుగు నిర్మాణ వ్యయం 4,511 రూపాయలు. అధునాతన సదుపాయాలతోనూ అంతా కలిపి చదరపు అడుగుకి 2,000కు మించదంటున్న బిల్డర్లు. ప్రాజెక్టు పూర్తికి 24 నెలలు గడువు పెట్టిన CRDA. టెండర్లో జాయింట్ వెంచర్లకు అవకాశం లేదని నిబంధన. కానీ పనులు దక్కాక 25% సబ్ కాంట్రాక్టులకు అప్పగించొద్దని సడలింపు. ముందే ఎంపిక చేసిన బడా కాంట్రాక్ట్ సంస్థకు అధిక ధరలకు కట్టబెట్టేందుకు ముఖ్యనేత ఎత్తుగడ. భారీ ఎత్తున ముడుపుల చేతులు మారుతున్నాయంటున్న బిల్డర్లు. గతంలో టీడీపీ హయాంలోని ఈ ప్రాజెక్టుకి 658 కోట్లకు కాంట్రాక్టర్కి అప్పగించిన CRDA ఇప్పుడు సర్కారు చెప్తున్న దాని ప్రకారం ఇసుక ఉచితం. నాటికి నేటికి నిర్మాణ సామాగ్రి ధరలు పెద్దగా వ్యత్యాసం లేదు. అయినా సరే ప్రాజెక్టు వ్యయం భారీగా పెంపు. జాప్యంతో పెరిగిన అంచనా వ్యయం ఖజానా నుంచే చెల్లింపు. ఖజానా నుంచి కాంట్రాక్టర్ దోచిపెట్టి కమిషన్లు రాబట్టుకునే ఎత్తుగడ. గెజిటెడ్ ఆఫీసర్ల క్వార్టర్కి G+12 అంతస్తులతో 14 టవర్లో 1440 ఫ్లాట్ నిర్మాణానికి CRDA టెండర్లు. ఆఫీసర్ల క్వార్టర్ల నిర్మిత ప్రాంతం 27,24,080 చదరపు అడుగులు. కాంట్రాక్ట్ విలువ 492 కోట్లు. ఈ లెక్కన ఆఫీసర్ల క్వార్టర్ల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకి 1,806 మాత్రమే. హ్యాపీనెస్ట్ ఆఫీసర్ల క్వార్టర్ల నిర్మాణం దాదాపు ఒకే రీతిలోనే 2 షీర్ వాల్ టెక్నాలజీతోనే. హ్యాపీనెస్ట్ టెండర్ల అక్రమాలను ఆఫీసర్ల క్వార్టర్ల పనులు టెండర్లే బహిర్గతం చేసే అంటున్న బిల్డర్లు అంటూ ఇది అనవసరమైనటువంటి పలికిమాలిన వార్త. అది అంతకుముందు వెంచరు, ఇది ఇప్పుడు వెంచరు. సరే, రెండు పని జరుగుతుంది, ముందు జరగనియండి. 1800 2000 చదరపు అడుగు అనేటటువంటిది పెద్ద లెక్క కాదు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. ఇంకోటి, అమరావతిలో ఉన్నటువంటి వాతావరణ కండిషన్స్, అమరావతిలో ఉన్నటువంటి భూమి సాయిల్ సిచ్యుయేషన్ బేసిస్ మీద కొంత ఎక్కువ కాస్ట్ అవుతుంది. ముందు అసలు ఏ రాజధాని లేకుండా చేసుకునేదానికంటే ఒక రాజధానిని రూపు వచ్చేందుకు ప్రిపేర్ అవుతున్నప్పుడు అనవసరపు వార్తలేసి దాని మీద విషం చెమ్మాల్సిన అవసరం లేదు. పని జరగనియండి.